హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ సెక్జువల్ ప్రాబ్లం మేల్స్లో సెక్జువల్ ప్రాబ్లం గురించి చూస్తానండి. ఇవాళ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. మీ క్వశ్చన్లు, మీ ప్రశ్నలు, నా సమాధానాలు. అడగండి బ్రదర్. సార్, సెక్సువల్లీ పవర్గా ఉండాలంటే, అంగస్తంభన అనేది బాగుండాలంటే వారంలో రోజుకి ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొనాలి సార్? బ్రదర్ క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ క్వశ్చన్ కాదు, ఇది మా ప్రేక్షకులు పంపిన క్వశ్చన్ ఏంటంటే, సెక్జువల్గా హెల్తీగా ఉండాలంటే, ఆరోగ్యంగా అంగస్తంభన ఎప్పటికీ బాగుండాలి అంటే ఎన్ని రోజులకు ఒకసారి సెక్స్ చేయాలి అని ఒక క్వశ్చన్. యునాని సైన్స్ ఏం చెప్తుందంటే, వారానికి అంటే 8 రోజులు 7-8 రోజుల్లో 2 సార్లు సెక్స్ చేయాలి. ఇప్పటి నుంచి కాదు, వేల సంవత్సరాల నుండి చెప్పే మాట. ఇప్పుడు సైన్స్ చెప్తుంది అది. ఒక్కసారి మనం సెక్స్ చేస్తే వీర్యం, ఎంత వీర్యం బయటకు వస్తుంది? 2 to 5 ml తెల్లటి పదార్థం, పిగ్మెంటేషన్ అనేది బయటకు వస్తుంది. ఆ పిగ్మెంటేషన్ మళ్ళీ మన బాడీలో అంత బయటకు వచ్చిన పదార్థం ఆ క్వాంటిటీలో మళ్ళీ మన బాడీలో ఉత్పత్తి అవ్వడానికి 4 రోజులు పడుతుంది. 4 రోజులకు ఒకసారి సెక్స్ చేసినోడు 70-80 సంవత్సరాలకు ఏ సమస్య రాకుండా సెక్స్ చేయగలుగుతాడు, బెడ్ మీద రాణించగలుగుతాడు. రోజు సెక్స్ చేసినోడు 30-40 సంవత్సరాల లోపు అతనికి అంగస్తంభన సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మా దగ్గర ఉన్నారు కూడా. రోజు ఇప్పుడు 3 పూటలు అన్నం తినాలండి. 6 పూటలు తింటే ఏమవుతుంది? అనారోగ్యానికి గురి అవుతాం, ఇండైజెషన్ వచ్చేస్తుంది, అంతే కదా, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సెక్స్ అతిగా చేసిన కూడా యునాని సైన్స్ చెప్తుంది, సెక్స్ అతిగా చేస్తే మగతనం తగ్గుతుంది. సెక్స్ చేస్తూ చేస్తూ ఆపేసినా కూడా, ఇప్పుడు పెళ్లి చేసుకొని 2 నెలలు భార్యతో ఉన్నాను, 2 సంవత్సరాలు భార్యతో ఉన్నాను అనుకోండి, 2 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయాను అబ్రాడ్కి, సెక్స్ చేయట్లేదు, 3 సంవత్సరాలు బయటే ఉన్నాను, సెక్స్ ఆపేసినా కూడా అంగస్తంభన సమస్య వస్తుంది. అతిగా చేసిన సెక్స్ తగ్గొచ్చు, సెక్స్ చేస్తూ చేస్తూ ఆపేసినా కూడా అంగస్తంభన సమస్య వస్తుంది. కాబట్టి వారానికి 2 సార్లు సెక్స్ చేస్తే ఎలాంటి సమస్య రాదు. మీరు ఇప్పుడు విన్నారు కదండి, అతిగా సెక్స్ చేసి అంగస్తంభన సమస్య వచ్చినా, హస్తప్రయోగం చేసుకొని మీకు అంగస్తంభన సమస్య వచ్చినా, సెక్స్లో సామర్థ్యం తగ్గినా, టైమింగ్ తగ్గినా, దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోయినా, పొడుగుగా ఉన్న అంగం చిక్కుపోయి చిన్నగా అయిపోయినా, చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా, చక్కటి పరిష్కారం. ఒక్కసారి మందులు వాడుకుంటే, వనమూలికలతో తయారైన మందులు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రైట్ ఎఫెక్ట్స్తో, సైడ్ బెనిఫిట్స్తో సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. మీరు విన్నారు కదండి. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే సంప్రదిస్తారని ఆశిస్తూ భావిస్తూ సెలవు తీసుకుంటాం.